హ్యాపీ టు యూ చెప్పు. హ్యాపీ టు యూ మామా, హ్యాపీ టు యూ నాన్న. కన్నా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ బేటా. నీతోనే నేనిప్పుడు, తోనే నాతో నేను ఎప్పుడు. ఇదేనా? ఇదేంటి ఇంత పెద్దగా? థ్యాంక్ యూ. కూర్చోరు ఇక్కడ. మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో సూర్యుడు చూస్తున్నారు కదా, ఇప్పుడే ఉదయిస్తున్నాడు. సో హ్యాపీ మూడ్తోనైతే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఎందుకు అంటే ఈరోజు సంథింగ్ స్పెషల్ అన్నమాట. ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ. సో ఈరోజు అయితే చాలా చాలా స్పెషల్ మూమెంట్స్ ఉన్నాయి. సో అవన్నీ అయితే నేను క్యాప్చర్ చేశాను. ఎక్స్పెక్ట్ చేయకుండానే డే అయితే చాలా సంతోషంగా గడిచింది. ఇంకా నేనైతే అందుకని మార్నింగే 5:30, 5:45 అలా లేసాను. సో మార్నింగే చాలా జ్యూస్తో లేసాను. మా వారిని కూడా జ్యూస్తో లేపాను. పాప కూడా చాలా యాక్టివ్గా ఉంది. సో ఈరోజు అయితే చాలా స్పెషల్ మూమెంట్స్ చెప్పాలంటే, మా యానివర్సరీతో పాటు ఈరోజు హనుమాన్ జయంతి అన్నమాట. అందులోకి ఈరోజు ట్యూస్డే. సో మా వారికి ట్యూస్డే చాలా పవిత్రమైన డే, అంటే ఫాస్టింగ్ ఉంటారనమాట హనుమాన్కి. అందులోకి హనుమాన్ జయంతి, అందులోకి మా వెడ్డింగ్ యానివర్సరీ అవ్వడం చాలా చాలా స్పెషల్ అన్నమాట. సో ఈరోజు ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, టెంపుల్ వెళ్ళాలి. సో ఎలా జరుగుతుందో ఎవ్రీథింగ్ అయితే నేను క్యాప్చర్ చేశాను. చాలా బాగుంటుంది వ్లాగ్ అయితే. ఫ్రెండ్స్ ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మా పాపనైతే డైలీ చాలా యాక్టివ్గా ఆడుకుంటుంది. సో యాక్టివ్గా ఆడుతుందని సంతోషపడాలో, దాని వెనకాల నాకు చాలా వర్క్ ఉంటుంది. దానికి స్ట్రెస్గా ఫీల్ అవ్వాలో నాకు అర్థం కాదనమాట. మార్నింగ్ లేచేసరికల్లా అంగడి అలా ఉంటుందన్నమాట. సో దానికి సపరేట్గా మళ్ళీ పాప లేచేసరికి ఎక్కడ బొమ్మలు అక్కడే పెడతాను. తనకి ఒక ఐడియా ఉంటుంది కదా, ఈ బొమ్మ ఇక్కడ ఉంటుందని. సో అదే ప్లేస్లో అలాగే సర్ది పెడతాను అనమాట. తను యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ అన్ని తీసి ఆడుతుంది. ఫుల్ డే చాలా జోష్గా ఆడుతుంది. మళ్ళీ డే ఎండ్ అంటే నైట్ వరకు అయితే చిందరబందరగా ఉంటుంది. ఇంకా నైట్ టైంలో ఏం సర్దను. అందుకే మార్నింగ్ నాకు చాలా వర్క్ ఉంటుంది. అందుకే చాలా ఎర్లీగా లేసాను అనమాట. సో ఆల్మోస్ట్ ఓన్లీ ఇల్లు తూడ్చి క్లీన్ చేసేసరికి నాకు 1 అవర్ పడిపోతుంది అక్కడే. నేను ఎంత మార్నింగ్ లేసినా నాతో పాటే లేస్తుంది రాక్సీ మాత్రం. సో అలర్ట్గా ఉంటుంది బయటకు తీసుకెళ్ళమని. సో నాకు ఒక తోడుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. పని చేసినంతసేపు నాకు యాస్ట్ అనిపించదు, ప్లస్ అసలు బోర్ కొట్టదు అనమాట. ఇంకా వాళ్ళు డాడీ కూతుర్లు అయితే పడుకుంటారు. ఎంచక్క ఇద్దరు ఒకేసారి లేస్తారు. మేమిద్దరం ఒకేసారి లేస్తాం అనమాట, రాక్సీ నేను. ఇల్లు నేను దాదాపు డే బై డే తుడుచుకుంటాను. అది ఎనీ డే కానీ డే బై డే తుడుచుకుంటాను. ఎందుకంటే పాప తిరుగుతూ ఉంటుంది కాబట్టి వాటర్ పడబోస్తుంది, టాయిలెట్స్ చేసే అవకాశం ఉంటుంది, ఇంకేవైనా అలా పడేస్తూ ఉంటుంది. కాబట్టి డే బై డే కంపల్సరీ నేను క్లీన్ చేస్తాను.
ఇంకా నేను ఇలా దర్వాజాల దగ్గర మొత్తం అలికి పసుపు కుంకుమ బొట్లు పెడతాను. అది ఎవ్రీ అమావాస్య రోజైతే పెడతాను, ఎందుకంటే డీప్ పూజ చేసుకుంటాను కాబట్టి ఇంకా ఆ రోజు అలా చేస్తాను. ఇంక ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి ఇది ఒక పండగ కాబట్టి అందులోకి మా యానివర్సరీ అదొక చాలా పెద్ద పండగలాగా కాబట్టి ఇంక ఈరోజు కూడా అలికి ఇది జాజు ఉంటుంది కదా, జాజుతో అలికి ఇలా ముగ్గులు పెడతానన్నమాట తులసమ్మ దగ్గర, అలాగే అన్ని దర్వాజాల దగ్గర అన్నమాట. సో మార్నింగ్ లేవగానే ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ఒక్కొక్క విధంగా స్టార్ట్ అవుతుంది. నాకు మాత్రం మా ఏరియాలో చాలా చెట్ల ఏరియా ఉంటుంది, కొంచెం విలేజ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది అండ్ సిటీ కల్చర్ కూడా ఉంటుంది. సో నాకైతే చాలా రీఫ్రెష్ ఉంటుంది అనమాట మార్నింగ్ లేవగానే. ఆ బర్డ్స్ సౌండ్ కానీ ఆ చల్లగాలి, సో ఇవన్నీ చాలా ఎంజాయ్ చేస్తాను. అందుకే ఎప్పుడైనా సరే ఎర్లీ మార్నింగ్ లేవడం, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఉండే పీస్ అనేది ఎండ వెళ్ళిన తర్వాత ఉండదండి. నాకైతే 5:45కి లేస్తే ఓన్లీ పాచి పని ముగ్గులు పెట్టడానికే నాకు 8 అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా నా ఫ్రెష్ అప్ వర్క్స్ అన్ని చేసుకోవాలన్నమాట. టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఫ్రెష్ అవ్వాలి, రెడీ అవ్వాలి పాప లేసే లోపే. ఇంకా చాలా మంది యానివర్సరీ రోజు ఏ శారీ కట్టుకోవాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి ఇలా అడుగుతూ ఉంటారు హస్బెండ్ని. నేను కూడా ఏదైనా స్పెషల్ మూమెంట్స్ ఫెస్టివల్స్కి అడుగుతూ ఉంటాను. కాకపోతే యానివర్సరీ రోజు మాత్రం అస్సలు అడగను, ఎందుకంటే అడిగినా సరే మా వారు ఎప్పుడైనా సరే ఇదే శారీ కట్టుకోమంటారు. ఈ శారీ వచ్చేసి నాకు ఫస్ట్ యానివర్సరీకి కొన్నారనమాట. అది చాలా ఇష్టం, కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట. కృతి కృతి అమ్మ హ్యాపీగా చెప్పు.
హ్యాపీ టు యూ మామా, హ్యాపీ టు యూ నాన్న. కన్నా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అంత ఏడ్చుకుంటే చెప్తావేంటి? స్నానం చేసినాక మంచిగా చెప్తావా? ఓకే లే, గెట్ అప్ అండ్ ఫ్రెష్ అప్. కృతి దానికోసమే టెంపుల్ వెళ్దామా? ఓకే వెళ్దాం. ఇంతకంటే చాలా కాస్ట్లీ శారీస్ ఉన్నాయి, కాకపోతే ఈ శారీ నాకు చాలా స్పెషల్ అండ్ చాలా ఇష్టమైన శారీ. అందుకే ఎవ్రీ యానివర్సరీకి కట్టుకుంటాను అనమాట టెంపుల్కి వెళ్లే ముందు. ఇంక ఇప్పుడైతే పూజ చేసుకోవాలి, స్నానం అయిపోయింది కదా. సో పువ్వుల కోసం వచ్చాను. పువ్వులు అయితే దాదాపు రకరకాల ఫ్లవర్స్ అయితే మా గార్డెన్లోనే దొరుకుతాయి. సో అన్ని ఇంచక్క కోసుకొని ఇంకా ఇంట్లో దేవుళ్ళ దగ్గర ఫొటోస్ అన్నింటికి అన్ని డెకరేట్ చేసి పెట్టుకుంటానన్నమాట ఇలాగా. అయిందా? ఇంకా దేవుడి పటాలు అయితే ఈ రోజు నేను క్లీన్ చేసుకోను. త్వరలో ఒక 1 వీక్లో అమావాస్య ఉంది. అమావాస్య రోజు మాత్రమే నేను డీప్ క్లీనింగ్ చేసుకుంటాను, పూజ గది కూడా. సో అంతవరకు నేను జస్ట్ నార్మల్గా పైన పూజ చేసుకుంటాను అనమాట. ఫ్లవర్స్ తీసి కొత్త ఫ్లవర్స్ పెట్టి, వాటర్ తీసి వాటర్ పెట్టి ఇలా చేసేసుకుంటాను. సో ఇక్కడ నార్త్ గుమ్మం అండి. నార్త్ గుమ్మంకి అయితే నేను కంపల్సరీ పొగ వేస్తాను. పొగ వేసి అలాగ అక్కడే పెట్టేస్తాను అనమాట. నార్త్ గుమ్మం అయితే కుబేర గుమ్మం అంటారు కదా, సో అందుకని అక్కడైతే నాకు ఖచ్చితంగా పెడతాను అలాగా. ఇంక ఇక్కడైతే నా పూజ కంప్లీట్ అయింది. హారతి కూడా ఇచ్చాను. మా వారు కూడా స్నానం చేసేసి వచ్చారు. సో ముందుగానైతే దేవుళ్ళకి ఇచ్చేసి అన్ని దిక్కులకు హారతి ఇచ్చిన తర్వాత ఇంకా మా వారికి ఇచ్చి నేను తీసుకున్నాను. సో ఆగమంటున్నాను. ఇంకా మా వారికి కాళ్ళకి దండం పెడదామని. ఎప్పుడైనా సరే నేను దండం పెడతానంటే మా వారు వద్దంటారు, కాకపోతే నాకు అలా పెట్టుకోవడం ఇష్టము. ఇంకా ఫైనల్గానైతే మా పూజ గది ఇలా రెడీ అయిపోయింది. సో చాలా చక్కగా ఉంది కదా. ఇంకా నెక్స్ట్ వర్క్ అయితే పాపకి ఉగ్గు చేయాలి. సో చల్లారాలి కాబట్టి. సో కిచెన్లో చూసారా ఎంత చెమటగా ఉందో ఇంత మార్నింగే. లైన్ కిస్ పాపకి స్నానం అయితే నేనే పోస్తాను డైలీ. కాకపోతే అప్పుడప్పుడు ఇలా ఈరోజు అయితే శారీ కట్టుకున్నాను, అందులోకి కొంచెం చెమ్కి వర్క్ కదా, సో పాపకి కూడా గీరుకుంటాయి, ఇబ్బంది కావద్దు అనేసి ఇంకా మా వారిని స్నానం చేయమని చెప్పాను. సో ఆయన చేయించారు. సో చేసినంతసేపు ఏడ్చింది, కొంచెం రఫ్గా రాస్తాడనేసి. ఇంకా తర్వాతనైతే హ్యాపీగా ఆడుకుంది. ఇంక ఇప్పుడైతే తనకి ఉగ్గు పెడుతున్నాను. సో మార్నింగ్ ఎలాంటి ప్లాన్స్ ఉన్నా సరే, ఎక్కడికి వెళ్ళే ప్లాన్స్ ఉన్నా సరే పాపకైతే ఉగ్గు పెట్టకుండా నేను బయటకు వెళ్ళాను అనమాట. ఇంకా అందరం కలిసి రెడీ అయ్యాము, ఇంకా టెంపుల్కి వెళ్ళాలన్నమాట. సో అందుకోసం అన్ని సర్దేసుకొని ఇంకా కొబ్బరికాయ కూడా కొనుక్కొని హ్యాపీ మూడ్తో టెంపుల్కి వెళ్ళేసి అయితే వస్తాము. ఇంకా మా వారైతే పాపకి ఇక్కడ డైపర్ వేస్తున్నారు. సో చాలా టైం పడుతుంది కదా టెంపుల్కి వెళ్ళి రావడానికి. సో మధ్యలో టాయిలెట్స్ అలా చేయకుండా ఇంకా డైపర్ వేస్తున్నారు. రాక్స్ అయితే రెడీ అయిపోయింది, నన్ను కూడా తీసుకెళ్ళాలి అనేసి మేము రెడీ అయ్యామంటే చాలు రెడీ అలర్ట్ అయిపోతుంది నేను వస్తానని. మమ్మీ డాడీ ఇటు చూడండి. మమ్మీ అమ్మా నాన్న హ్యాపీ టు యూ చెప్పు. అమ్మా నాన్న హ్యాపీ టు యూ చెప్పు. కన్నా చెప్పు చెప్పు. అమ్మా చెప్పురా. శాంభవి అమ్మా నాన్న హ్యాపీ టు యూ చెప్పు. చెప్తా చెప్తా చెప్తా. అమ్మా నాన్న హ్యాపీ టు యూ చెప్పు చెప్పు. నువ్వు చెప్పు మన చెప్పిట హ్యాపీ టు చెప్పిట. థ్యాంక్ యూ బేటా. ఎంత క్యూట్ గా చెప్పింది కదా. మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు. అమ్మా హ్యాపీ టు యూ, నాన్న హ్యాపీ టు యూ చెప్పు.
ఎందుకురా అంత సిగ్గు? ఏది నీ క్యాట్ చూపించు. డబ్బులు ఇటు చూపి, ఇటు చూపి, క్యాట్ చూపి, అమ్మకు చూపి. ఓ సో టెంపుల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది చీర్యాల అంటే మా ఊరికి నడి మధ్యలో ఉంటుంది. సో ఇది 1000 years బ్యాక్ టెంపుల్ అంట. సో ఎప్పుడైనా సరే ఈ టెంపుల్కి వస్తాము. ఇక్కడ ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి అన్నదానం స్పెషల్ కూడా ఉందంట. మార్నింగ్ కూడా టిఫిన్స్ పెట్టారు, పులిహోర, దద్దోజనం అలాగా. సో హ్యాపీ మూడ్తో అయితే టెంపుల్కి వచ్చాము. ఇంకా ఇక్కడ భజన మండలి ఉంటారు కదా, సో వాళ్ళతో వాయిస్తున్నారనమాట. చాలా పెద్ద పెద్ద లౌడ్గా పాడుతున్నారు. సాంగ్స్ అయితే భలే అనిపించింది. ఇంక ఇక్కడైతే మేము కొబ్బరికాయ కుట్టాము, దేవుణ్ణి చక్కగా దర్శించుకున్నాము. యానివర్సరీ కాబట్టి అర్చన కూడా చేయించుకున్నాము. సో ఫైనల్గానైతే పులిహోర తినేసి ఇంకా ఇంటికి దద్దోజనం తీసుకొని బయలుదేరుతున్నాము. రాక్స్కి తీసుకెళ్తున్నాము. సో మేము ఎక్కడ వెళ్ళినా సరే ఎక్కడ స్టే చేయము. వాటిని పెంచడం ఒకటే కాదు కదా, సరదాకి కాకుండా వాటి లైఫ్ గురించి కూడా ఆలోచించాలి కాబట్టి మేము రాక్స్ని మా ఫ్యామిలీ మెంబర్ లాగానే ఆలోచిస్తాం కాబట్టి ఇంకా తనకి తీసుకెళ్తున్నాము. సో దారిలోనైతే ఫిషెస్కి చికెన్ లివర్ తీసుకెళ్ళాలి. సో అందుకని ఇంకా మా వారు చికెన్ షాప్ దగ్గర ఆపారు. అందుకని ఇంకా నేను వెళ్ళాను. పాప ఆల్రెడీ మా వారి పైన కూర్చుంది, ఆయన వెళ్ళలేక ఇంకా నన్ను వెళ్ళమన్నారు అనమాట. సో ఈయన మా వారు ఎప్పుడు చికెన్ తీసుకొచ్చినా ఇక్కడే తీసుకొస్తారు కాబట్టి ఆయన మా వారికి బాగా తెలుసు. సో ఇవ్వమనగానే ఇస్తారనమాట. 2 3 ఇచ్చారు. ఇక్కడ ఒక విచిత్రం జరిగింది ఫ్రెండ్స్. నేను నా హడావుడిలో టెంపుల్ దగ్గర చెప్పులు మర్చిపోయాను. ఇంటికి వచ్చేసాము. సో ఇంటికి వచ్చిన తర్వాత అంగన్వాడీ టీచర్ కాల్ చేసింది, ఫోటో క్యాప్చర్ అవ్వలేదు అనేసి. సో మళ్ళీ ఫోటో క్యాప్చర్ ఇవ్వాల్సి వచ్చింది పాప ఫుడ్ మ్యాటర్లో. సో ఇంకా అటు నుంచి అటు నేనే నడుచుకుంటూ టెంపుల్కి వెళ్ళాను. మా వారు మార్నింగే చెప్పారు చెప్పులు వద్దు, టెంపుల్కే కదా, కార్లో వెళ్తున్నాం కదా అనేసి. అయినా సరే మధ్యలో ఏమైనా దిగాల్సి వస్తే ఎలా అని నేనే చెప్పిన మాట వినకుండా వేసుకొచ్చాను. కానీ అలాగే మర్చిపోయాను అనమాట. ఇంకా మా వారికి తెలిస్తే తిడతారనేసి మా వారికి చెప్పని కూడా చెప్పలేదు. నేనే సైలెంట్గా వెళ్ళేసి చెప్పులు తీసుకొని వచ్చేసాను అనమాట. ఇంకే వచ్చేసరికి రాక్సీ ఎంచక్క పడుకుంది, ఫ్యాన్స్ వేసుకొని వీళ్ళిద్దరు చూసారా. సో పాప చేతిలో ఫోన్ పెట్టేశాడు. వాళ్ళ నాన్న కూడా హ్యాపీగా కాసేపు ఫోన్ చూసుకుంటూ యానివర్సరీ మెసేజెస్ ఉంటాయి కదా, సో వాటికి రిప్లై ఇస్తూ, కాల్స్కి రిప్లై ఇస్తూ ఉండిపోయారనమాట కాసేపు. నాన్న ఓయ్ చపాతీ వేసుకుందామా? మధ్యాహ్నం అన్నదానం అంట కదా, వెళ్దామా? ఇంట్లోనే తిందామా? ఇంట్లోనే తిందామా? పాపతో కూడా ఇబ్బంది అవుతుంది కదా. సో పాలకూర పప్పు చపాతీ చేస్తా, ఓకేనా? సాయంత్రం స్పెషల్ చేయనా? వెజ్జే, పన్నీర్ కర్రీ, అది సాయంత్రం చూద్దాంలే. సో ఓకే, గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది వంటకి. ఇప్పుడైతే పాలకూర పప్పు చపాతీ, ఓకేనా? చపాతీ ఓకేనా? చపాతీ మేడం గారు, మేడం, చిన్న మేడం, హలో కన్నా ఇచ్చుడు చపాతీ. అప్ప తింటావా? అప్ప నా సరే. ఇంకా నాన్న చపాతీ హెల్ప్ చేస్తావా? ఓన్లీ చేసివు, నేను కాలుస్తా, అలసిపోయాను. సో చేస్తారంట చపాతీ చేస్తే ఫటాఫట్. ఆల్రెడీ కలిపి పెట్టాను హ్యాపీగా. పిండి అయితే చాలాసేపు అయింది కదా, సో వెళ్ళే ముందే, టెంపుల్కి వెళ్ళే ముందే కలిపి పెట్టాను అనమాట. సో హ్యాపీగా మెదిగేసి ఉంటుంది ఇప్పుడు. చాలా పన్నులు పడతాయి. నేను చక్కగా చపాతీ చేసేసుకొని రౌండ్ రౌండ్ రౌండ్. నీతోనే 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 నేనిప్పుడు, తోనే నాతోనే నువ్వెప్పుడు. హ్యాపీ 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 గర్ల్, హ్యాపీ హ్యాపీ గర్ల్.
యు ఆర్ మై హ్యాపీ గర్ల్ ఫర్ ఎవర్. మళ్ళీ మళ్ళీ అమ్మకి 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 రౌండ్ అబ్బా ప్లీజ్. ఫస్ట్ వచ్చి నన్నే అడిగింది, నేనేమో నిన్ను సాంగ్ పెట్టమంటే నీ దగ్గరికి వచ్చింది. ఓ పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తారు మీరు ఒకటి అన్నారు. ఏయ్ ఏయ్ కృతి, నువ్వు డాడీ పార్టీయా అమ్మ పార్టీ కదా? నీకు ఎవరిష్టం నీకు? ఓకే ఓకే, ఎవరిష్టం నీకు? అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా చెప్పు. నేను అంతకుముందు ఈ సాంగ్కి రీల్ ఒకటి చేశాను, ఇలా మా వారు తిప్పుతూ ఉంటారనమాట. సో ఆ వీడియో చూసినప్పుడల్లా, సాంగ్ విన్నప్పుడల్లా తను కూడా అలాగే తిప్పమంటుంది అనమాట వాళ్ళ నాన్నని. చాలా ఎంజాయ్ చేస్తుంది ఈ సాంగ్కి. కన్నా నేను తిప్పుతుందా? ఇక రావు కలయికలో అయినా. అబ్బా ఎందుకు రొట్లు చేస్తావు? నేను తిప్పుతారా కన్నా? అమ్మ రావుండద్దా? పప్పి ఇవ్వు నాన్నకి. ఇంకా నాన్న పప్పి కళ్ళు తిరుగుతాయి నాన్న. ఇంకా మేము ఎంత బిజీలో ఉన్నా, ఎంత హ్యాపీ మూడ్లో ఉన్నా సరే, ఎంత సాడ్ మూమెంట్లో ఉన్నా సరే, ఇంకా ఫిషెస్కి ఫీడ్ చేయడం అయితే మర్చిపోకూడదు కదా. సో వాటి చిన్న లైఫ్. సో వాటి దగ్గరకు వచ్చాను, చికెన్ లివర్ తీసుకొచ్చాను కదా. సో వాటిని కట్ చేస్తూ చిన్న సైజులో కట్ చేస్తూ వేస్తున్నాను. అర్వానా, ఆస్కర్స్, షార్క్స్ ఇవన్నీ కూడా తినేసాయి చక్కగా. ఇంకా నేను మార్నింగ్ నుండి అలసిపోయాను అనగానే పాపం మా వారైతే కాదనకుండా నా కోసం చపాతీ చేసి పెట్టారు. నేను కాల్చాను. సో ఆయననైతే కూర్చొని చేశారనమాట. సో టిఫిన్కి అయితే రెడీ అయిపోతున్నాయి. ఆకలి లేదు, పులిహోర తిన్నాం కదా టెంపుల్లో, లేదు. కాకపోతే ఇంకా చపాతీ పిండి పాడైపోకూడదు కదా. సో లంచ్ టైంకి టిఫిన్ అనమాట. ఇంకా డిన్నర్ టైంకి చూడాలి, ఏదైనా చేయాలి. సో అది పార్ట్ 2లో వస్తుంది. సో పార్ట్ 1, పార్ట్ 2 2 పార్ట్స్ తీసాను ఈ డే, ఎందుకంటే చాలా లెంతీ అవుతుంది అనేసి. ఇంకా చపాతి అలాగే పాలకూర పప్పు చేశాను. చాలా ఎమ్మె కాంబినేషన్ చెప్పాలంటే, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా కుదిరింది. ఇంకా మా వారు కూడా హ్యాపీగా తినేశారు. ఇంకా నేను ఒక్కదాన్నే తినలేదు. ఇంకా ఎందుకంటే పాప ఉండడం వల్ల ఇద్దరం ఒకేసారి తినాలి అనుకుంటాము, కానీ ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కోసారి కుదరదన్నమాట. సో పాప మధ్యలో కొంచెం చికాకు చేయడం అలా వల్ల ఆయన పెట్టేస్తే తినేశారు. ఇంకా లాస్ట్లో నేను తినేసాను. చపాతి కదా, పాప కూడా అడిగి కాస్త కొరుకుతూ తింటుంది ఈ మధ్యనే. ఇంకా తనకిచ్చేసి నేను కూడా హ్యాపీగా తినేసాను. సో తినేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ అలా లేచిన తర్వాత ఏదైనా స్పెషల్ కుకింగ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు ఎక్కువ. నాకు ఇది కావాలి అది కావాలి అని. సరే అసలు ఏంటో నేను ఏం అడగలేదు, కానీ సడన్ గా తనే సర్ప్రైజ్ చేద్దామని కొన్నారంటే, ఏదో ఏం కొన్నారో నాకు కూడా తెలియదు. సో ఇక్కడ కూర్చో నేను తీసుకొస్తా అని చెప్పాడు. అందుకే వీడియో తొందరగా ఆన్ చేసి పెట్టాను. ఏం సర్ప్రైజ్ చూద్దాము, నా రియాక్షన్ ఎటువంటిదో చూద్దాము అనేసి తెస్తారంట. ఇదేనా? ఇదేంటి ఇంత పెద్దగా? థ్యాంక్ యూ. కూర్చో ఇక్కడ. ఇదేనా? ఓపెన్ చేయి. చెప్పు. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ టు యూ. మరి నేను నీకు గిఫ్ట్ ఇస్తాను, నువ్వు నాకేం గిఫ్ట్ ఇస్తావు? నేనా? నా అకౌంట్ ఎవరి దగ్గర ఉంటుంది? అకౌంట్ తెలియకుండా దాచిపెట్టాను పైసలు. నేను సేవ్ చేసిన క్యాష్ ఎవరి దగ్గర ఉంటుంది? నాకు తెలియకుండా దాచిపెట్టాలి. సేవ్ ఎట్లా దాచిపెడతాం? అంతే కదా ఫ్రెండ్స్, మన అకౌంట్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ అనేది వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి మనకు ఇప్పుడు నేనైతే నాకు కావాల్సిన ప్రతిదీ ఆయననే కొనిస్తాడు కాబట్టి నేనైతే ఏ సర్ప్రైజ్ ఇవ్వలేదు, ఏం చేయలేదు. కామన్
ఇదేదో సర్ప్రైజ్ ఏంటిది ఇది అసలు పలకలాగా స్టడీ టేబుల్ ఏంది స్టడీ టేబుల్ మళ్ళీ చదవాలని దీని మీద కూడా ఏం లేదు పేరు. సో సర్ప్రైజ్ అయితే ఇంకా రివీల్ చేయలేదు ఫ్రెండ్స్. చెప్పాను కదా పార్ట్ 2 పార్ట్ 1 ఉందనేసి. ఈ పార్ట్ 1 అయితే కంప్లీట్ అయింది. సో పార్ట్ 2లో సర్ప్రైజ్ రివీల్ చేస్తాను, అలాగే స్పెషల్ కర్రీ ఏం చేశాను అనేది కూడా చూపిస్తాను. సో కేక్ కటింగ్ ఉంటుంది, అలాగే చుట్టాలు వచ్చారు, సో ఎవరెవరు వచ్చారు, సో ఇవంతా చాలా చాలా ముచ్చట్లు ఉన్నాయి. సో సెకండ్ పార్ట్ కూడా మిస్ అవ్వకుండా చూడండి అప్కమింగ్. ఇక్కడ చూసారా బర్డ్ అయితే లాస్ట్ వీడియోస్ లో మీరు చూసుంటారు కదా, ఎగ్స్ కాస్త పిల్లలు అయిపోయాయి. సో ఎంత పెద్దగా అయిపోయి చూసారా. తనేమో వాళ్ళ మమ్మీ ఏమో పురుగులు చిన్న చిన్న పురుగులు తీసుకొస్తుంది, బేబీస్ కి అయితే ఫీడ్ చేస్తుంది. సో హ్యాపీగా అనిపించింది చూడగానే, అందుకే క్లిక్ యాడ్ చేశాను. ఇంక ఇక్కడైతే ఎండగా ఉంది అనేసి చల్ల చల్లగా ఫలూడా మిక్స్ చేశాను, పిస్తా ఫలూడా ఫ్లేవర్. సో ఇంకొకరు వచ్చారు, మా బావగారు అవుతారు, మా ఆయనకి చుట్టాము. సో ఆయన వచ్చారనేసి ఇంకా స్పెషల్గా ఫలూడా మిక్స్ పోసాను. అందరం కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకున్నాము, యానివర్సరీ విషెస్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ బావగారు. ఇంకా చాలా బాగా జరిగింది డేనైతే. ఇంకా నెక్స్ట్ పార్ట్లోనైతే ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉండబోతున్నాయి, మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. సో మొత్తం సింగిల్ పార్ట్లో తీయాలంటే చాలా లెంత్ అయిపోతుంది వీడియో, అందుకని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. సో ఈ వీడియోని ఇలా చూసారో సెకండ్ పార్ట్ని కూడా అలాగే మిస్ అవ్వకుండా చూసారని అనుకుంటున్నాను. సో వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మాకు విషెస్ చెప్పిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.